వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులైనా ఎలాంటి విచారణ చేపట్టకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని భక్తులు, హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు బాధ్యులైన తిరుపతి ఎస్పీ, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై న్యాయ పోరాటం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. వారం గడుస్తోంది, అయినా ఎలాంటి చర్యలు లేవు అంటే క్షమాపణలతో సరిపెట్టాద్దామన్న ప్లానా, లేదంటే చైర్మన్ అలాగే ఈవో, ఏఈఓని కాపాడే పథకమా? ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఏదైతే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో భక్తుల ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా టీటీడీ ఈ యొక్క విషయంలో ఎంత నిర్లక్ష్యం వ్యవహరించిందనేది ఇరు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం కూడా ఈ యొక్క ఘటన చూసి ఆశ్చర్యపోయింది. ఈ యొక్క ఘటనలో బాధ్యులైన భక్తులకు సంబంధించి ప్రాణాలంటే లెక్కలేనితనం, చిన్నతనంగా కనిపిస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి వారం రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో 2 కేసులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఈ యొక్క ఘటనకు బాధ్యులైన వారిపైన ఇప్పటి వరకు విచారణ చేపట్టలేదు, వారిపైన చర్యలకు ఉపక్రమించలేదు. భక్తుల ప్రాణాలంటే ఎంత అలుతా అంటూ ఇప్పటికే హిందుత్వ సంఘాలు అన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా స్వామివారి ప్రసాదాలు తీసుకువచ్చి ఇంటికి సంతోషంగా గడుపుకోవాలనుకున్న తమ ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవడం పట్ల ప్రతి ఒక్క బాధిత కుటుంబంలో కూడా కన్నీళ్లు ఏదైతే వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క ఘటనకు బాధ్యులైన వారి పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం పట్ల కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే టీటీడీ ఈవోతో పాటు టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీ పైన కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ఓకే.